అలాంటి ఏమన్నా కూడా మర్చిపోతూ ఉంటాడు. అవి పట్టించుకునే వ్యక్తిత్వం కాదు అతనిది. తర్వాత ఒక రోజుకు 3-4 షూటింగ్లు చేస్తున్న రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటే ఆ కథలో వైవిధ్యం పాత్రలు వస్తూ ఉంటే ఏ రోజైనా మేము సీన్ పేపర్ ఇచ్చి చదివితే ఓకేనే చాలులే మేము చేస్తామనేవాడు. ఎంతెన్ని పేజీల డైలాగులైనా ఒకసారి 2 సార్లు చదివామనుకో ఇంకా మళ్ళీ సీన్ పేపర్ చూడడం అని ఉండదు, యాక్ట్ చేస్తూ ఉండేవాడు. ఒక మహానటుడు, వారికి ఆత్మకు శాంతి కలగాలని. ఇందుకే పెడుతున్నాం ఏడన్నా కింద పడుతుందని అన్న